హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సెక్రటరీ కథని కొనసాగిద్దాం. నిన్న జరిగిన కథలో జయంతి చీర కవరు లోపలే ఉంచి వచ్చి కారులో కూర్చుంటుంది. కవర్ ఏది అని శేఖరం అడుగుతాడు. కారు హారన్ గట్టిగా మ్రోగించేసరికి అమ్మాయి గారు కవర్ ఏదో పెట్టారు, మర్చిపోయి వచ్చారని అనేసరికి వాసు పరిగెత్తుకుంటూ వెళ్ళి నిమిషంలో కవర్ తెచ్చి ఇస్తాడు. ఇంతవరకు జరిగింది. కారు బయలుదేరి బయటకు వచ్చేసిన తర్వాత అవి మళ్ళీ మీతో పాటే వెనక్కి వస్తాయి అంది జయంతి. నాతో పోట్లాడితే ఫలితం ఏమిటో ఇప్పుడే చూసావుగా అంటాడు. జయంతి నిశ్శబ్దంగా కూర్చుండిపోయింది. కొద్దిసేపు అయిన తర్వాత శేఖరం తనే అందమైన సంఘటనల్ని మీ ఆడవాళ్ళు అసహ్యంగా మార్చడంలో ఆరితేరిన వాళ్ళు. ప్రమాణపూర్తిగా చెప్తున్నాను, నీకు పుట్టినరోజు నాడు చీర పంపేటప్పుడు నా మనసులో ఎలాంటి దురుద్దేశం లేదు. చీర అందంగా కనిపించింది, నువ్వు కట్టుకుంటే బాగుంటుందని అనిపించింది, అంతే. జయంతి సమాధానం ఇవ్వలేదు. పోనీ నీకంతగా చీర తిరిగి ఇవ్వాలనుకుంటే ఖరీదు ఇచ్చేయి అన్నాడు. ఎంతో నాకెలా తెలుస్తుంది అంది. అడ్రస్ ఇస్తాను, బొంబాయి వెళ్ళి చీర చూపించి షాపులో అడుగు. బొంబాయి వెళ్ళడానికి రానుపోను ప్లేన్ ఛార్జీలు కూడా ఇస్తాను, కానీ ఒక్క షరతు, ఈ అప్పంతా నువ్వు నా దగ్గర ఉద్యోగం చేసి తీర్చుకోవాలి. శేఖరం సీరియస్గా మాట్లాడడం లేదని గ్రహించిన జయంతి మొహం తిప్పేసుకుంది. ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. ఉన్నట్టుండి శేఖరం మెల్లగా జయంతి చేతిని తన చేతిలోకి తీసుకుంటూ, సారీ జయంతి, ఈరోజు జరిగింది అంటే ఇందాక నువ్వు రాగానే చూసిన విషయం పీడకలలా మర్చిపో. నేను అనుకున్నట్టు ఆశిస్తున్నట్టు భగవంతుడు మనల్ని ఆశీర్వదిస్తే ఒకరోజు తప్పకుండా నీకు అన్నీ వివరించి చెప్తాను. అతని చేతిలో ఉన్న చేతిని ఇంకా లాక్కోవాలనిపించినా జయంతి ఊరుకుంది. లాక్కునే ప్రయత్నం చేస్తే అతను మరింత బలంగా పట్టుకుంటాడు. ఈరోజు నా ప్రవర్తన పరుషంగా ఉన్నమాట నిజమే. ప్రస్తుతం నేను ఎలాంటి సమస్యల్లో చిక్కుకున్నానో నీకు తెలీదు. అసలే చికాకుగా ఉన్న నన్ను అనవసరంగా నీ పిచ్చి పిచ్చి మాటలతో రెచ్చగొట్టావు. నీ మనసు నొప్పించినట్లయితే క్షమించు. మాట్లాడవేం? ఏం మాట్లాడను అంది నీరసంగా. ఆ ఒక్క నిమిషంలో అనుకోకుండా చేసిన ఆ పనితో శేఖరం తనలోని శక్తినంతా లాగేసుకున్నట్లు అనిపిస్తోంది. ఇది చెప్పు, జరిగిందంతా మర్చిపోయి రాజీకొచ్చినట్లేగా అన్నాడు. జయంతి సమాధానం చెప్పలేదు. కొద్దిసేపు అయిన తర్వాత శేఖరం తనే వనితా విహార్ వాళ్ళకి సెక్రటరీగా తీసుకున్నట్టు ఇంతవరకు తెలియనే తెలియదు. నేను ఈ మధ్య అసలు ఊళ్ళో ఉండడం లేదు, నీకు తెలుసు కదా. ఒకసారి 2 సార్లు వాళ్లతో కలిసినా ఏదో నలుగురి మధ్య కలవడం జరిగింది. ఈ సంగతి ఎవరికి చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాలేదు. అందుకే మొన్న గోకుల్ విహార్లో నిన్ను విడిగా స్పష్టంగా కనిపించేటట్టు వచ్చి పూలగుత్తుల దగ్గర నిలబడమంది. వాళ్ళేమన్నారు? ఏమీ అనలేదు. అనే ధైర్యం కూడా లేదు వాళ్ళకి. నువ్వు చాలా గడుసుదానివని మాటకారివని చెప్పారు. రిజైన్ ఎందుకు చేశానో కారణం అడగలేదా? ఓహో, నేను అడగలేదు, వాళ్ళు చెప్పలేదు. జయంతి ముందుకు వంగి కూర్చుండిపోయింది. నువ్విప్పుడిలా హఠాత్తుగా మానేస్తే నేను వాళ్ళ మాటలకి విలువిచ్చి నిన్ను తీసేశాననుకుంటారు. చెప్పు, రాజీకొచ్చినట్లేగా. ఎందుకిలా వంగిపోతావు? లేచి సరిగ్గా కూర్చో. శేఖరం జయంతి భుజం పట్టి సరిగ్గా లేవదీయడానికి ప్రయత్నించాడు. వద్దు, ఇలాగే బాగుంది, నొప్పిగా ఉంది. ఎక్కడా? ఏది? కారు స్లో చేస్తూ ఆదుర్దాగా అడిగాడు. కుడివైపు పొట్టలో ఒకటే నొప్పి, ఇప్పుడు ఎక్కువగా ఉంది, డొక్క దిగువగా పట్టుకుంటూ అంది. ఏది చూడని అనబోయిన శేఖరం అంతలోనే ఆగి, మందు వేసుకోలా అని అడిగాడు. వేసుకున్నాను. ఏ మందు? వేడి నీళ్ళల్లో నెయ్యి కలిపి తాగాను. వేడి వల్లనేమో అంది బామ్మ. ఇంతలో కారు ఇంటి ముందుకొచ్చి ఆగింది. రాజీకొచ్చానని ఒప్పుకున్నట్లేగా అంటూ శేఖరం కవర్లో ఉన్న కాగితం తీసి చించేస్తూ, ఇలాంటి పిచ్చి పనులు ఇంకెప్పుడూ చేయకేం అన్నాడు చీరపెట్ట జయంతి చేతికి అందిస్తూ. అది చూడనట్లు కిందకు దిగిపోయింది. వెంటనే చెయ్యి పట్టి ఆపి, నువ్వు ఈ చీర తీసుకెళ్ళకపోతే నేను దిగివచ్చి బామ్మతో చెప్తా. కట్టుకున్న చీర ఇవ్వడం మర్యాద అవునో కాదోనని చెప్పమని అడుగుతాను అన్నాడు.
జయంతి క్షణంసేపు శేఖరం కళ్ళల్లోకి చూసి వెంటనే గబాలను పెట్టి గుంజుకొని దిగేసి ఇంటివైపు పరిగెత్తింది. వెళ్లే ముందు కడుపు పట్టుకుని వంగి నడవటం శేఖరం కంటపడింది. ఏం నొప్పి అది? అతని కనుబొమలు ప్రశ్నార్థకంగా ముడుచుకున్నాయి. క్షణంసేపు దిగి జయంతి ఇంటికి వెళ్ళాలని అనిపించినా, చూడాలని అనిపించినా మరుక్షణంలోనే ఆ ప్రయత్నం మానుకొని వెళ్ళిపోయాడు. లోపలికి వస్తూనే జయంతి మంచం మీద పడి 3 అంకెలా ముడుచుకుపోయింది. ఎంత నీరసంగా ఉంది. శేఖరం మాటలు ఇంకా చెవుల్లో గింగురుమంటున్నాయి. అలా పడుకున్నావేమే? బామ్మగారు దగ్గరగా వచ్చి అడిగింది. ఏం లేదు, ఊరికనే కడుపులో బాధగా ఉంది అంది. ఏదీ చూడని అంది బామ్మ. ఎందుకో ఎప్పుడూ లేనిది ఈరోజు బామ్మ మాటలు కూడా విసుగొస్తున్నాయి. లేదంటే సరిపోతుందా? అయినా ఏం ఉద్యోగమో ఏం తిరుగుడో. బామ్మగారు కాఫీ తీసుకురావడానికి వెళ్ళింది. ఆ రాత్రి జయంతికి నొప్పి తగ్గలేదు. బామ్మగారు నొప్పి ఉన్న చోట జయంతి గిలగిలలాడుతున్నా వెనుక బలంగా తోమి వేడి నీళ్లతో కాసింది. వాళ్ళు అనుకున్నట్లు అది వేడి చేసి కాదు, ఎండ తగిలి అలసటపోయి కాదు. మర్నాడు వెన్నెముక్కలోంచి చలి రావడం మొదలుపెట్టింది. మంచం మీద నుంచి లేవలేకపోయింది. బాధ కూడా అపరిమితమైంది. అమ్మాయి, కారు వచ్చిందమ్మా అంది బామ్మగారు. ఒంట్లో బాగోలేదు, రాలేనని చెప్పు. కాదు కాదు, రానని చెప్పు. నాకు తెలుసు, నాకీ బాధ తగ్గదు బామ్మ. మత్తుగా పడుకుని మగతగా ఎక్కడో ఆలోచిస్తూ అంది జయంతి. ఒకవేళ తనకేదన్నా అయితే బామ్మకి దిక్కెవరు? తను చచ్చిపోయినందుకు బాధపడదు కానీ ఒంటరిగా బామ్మ ఈ లోకంలో ఏమవుతుంది? జయంతికి ఏడుపొచ్చేసింది. ఎందుకే పిచ్చిదానా, ఎందుకు? ఏడుస్తున్న శబ్దం విని దగ్గరగా వచ్చి మంచం మీద కూర్చుని మనవరాలి తలని ఒళ్ళోకి తీసుకుని ఓదార్చింది బామ్మ. నేను ఈ ఉద్యోగం చెయ్యలేను బామ్మ, నాకు చేత కావడం లేదు. చెయ్యకపోతే జరగదు. జరక్కేం చేస్తుందిలే, నువ్వు అసలు చెయ్యొద్దు బామ్మగారు జయంతి బుగ్గలు నిమురుతూ అంది. లేదు బామ్మ, లేదు. ఈ నొప్పి భయంకరంగా ఉంది. నాకు ఒకవేళ తగ్గకపోతే? హఠాత్తుగా వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. అలా ఏడుస్తుండగానే మత్తు ఆవరించింది. కళ్ళ ముందు అంతా చీకటి, నల్లగా వలయాకారంగా. తన ముందున్న చీకటిలో ఏం చేస్తుందో, అసలెక్కడుందో ఎంత ప్రయత్నం చేసినా జయంతికి అర్థం కావటం లేదు. సూర్యుడు వెలుగు కోల్పోయాడు. ఆ చీకటిలో జయంతికి ఎవరిదో చెయ్యి తగిలింది. ఆ చెయ్యి తగలగానే జయంతిని గట్టిగా బలంగా పట్టుకుంది. భయంతో కెవ్వుమంది జయంతి. జయంతి, భయపడకు నేను అన్నాడు చెయ్యి తాలూకు మనిషి. బామ్మ, కాదు కాదు, బామ్మేది? భగవాన్! జయంతి ఏడవడం మొదలుపెట్టింది. పర్వాలేదు, నేనున్నానుగా, ఇద్దరం కలిసి వెతుకుదాం, భయపడకు, ధైర్యం చెబుతున్నట్టు అన్నాడతను. మీరెవరు? గుర్తుపట్టలా? మీరు నీరసంగా ఎలాగో ఉండి తూలుతూ అతి తేలికగా ఉన్న జయంతికి అతనెవరో గుర్తు రాలేదు. తరువాత కదా రేపటి వీడియోలో తెలుసు.